అండి. వెల్కమ్ బ్యాక్ టు యామ్ని ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇంకా మేమైతే ఫైనల్‌గా అయ్యప్ప స్వామివారి భజనకైతే వెళ్ళిపోయాము. ఇది ఎక్కడ జరిగిందంటే మనకి విజయవాడ పున్నమి ఘాట్ దగ్గరైతే జరిగిందండి. చాలా బాగుంది. ప్రతి ఒక్కటి చాలా బాగా డెకరేట్ చేశారు. మరి ఇంకెందుకు ఆలస్యం చూసేసేయండి వీడియో. ఇంకా వెంకటేశ్వర స్వామిది అయితే చెప్పనవసరమే లేదండి. ఎంత బాగుందో కదా. ఒకటి ఆంజనేయ స్వామిది, అలానే గరుత్మంతుల వారిది, వెంకటేశ్వర స్వామిది అయితే సూపర్గా ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. ఫుల్ డెకరేషన్ కూడా అదిరిపోయిందండి. నాకైతే బాగా నచ్చింది. మరి మీకు ఎలా ఉందో కామెంట్ చేసేసేయండి. ఇదైతే చాలా అద్భుతంగా అనిపించింది మనకి. ఇంకొకటి అలానే చాలా స్టాచ్యూస్ పెట్టారండి. వెంకటేశ్వర స్వామిది అయిపోయింది కదా, దాని పక్కన ఇలా దశావతారం విష్ణుమూర్తిది పెట్టారు. సూపర్గా ఉంది కదా. ఇంకా లేడీస్కి అయితే లోపల పై వరకు ఎలా లేదండి, బట్ అలా అలా తీసాను. ఎలా ఉందో కామెంట్ చేసేసేయండి. చూస్తున్నారా, శేషు నాగుతోటి ఎంత బాగున్నారు కదా విష్ణుమూర్తి. ఇంకా ఇంకా ట్విస్ట్ ఏంటంటే అయ్యప్ప స్వామివారి భజనలో చాలా అంటే చాలా బాగుంది. విగ్రహం ఫుల్గా కన్నుల విందుగా అనిపించింది మాట. డెకరేషన్ కూడా సూపర్గా ఉందండి. చూడండి, ఇంకా అయ్యప్ప స్వామివారు, కుమారస్వామి చాలా బాగుంది కదా. కుమారస్వామిది అయితే అసలు ఎంత అద్భుతంగా ఉంది చూడండి. అచ్చం చూసినట్టుగా అనిపిస్తుంది కదా. నాకైతే ఇది మా పాప తీసిందండి వీడియో. కొంచెం వాళ్ళకైతే ఎలా ఉండిద్ది కదా, మనకైతే ఎలా ఉండదు. సో అందుకని అలా తీసింది. బట్ పర్వాలేదు, సూపర్గా తీసింది. విఘ్నేశ్వరుడు, కుమారస్వామి, అలానే అయ్యప్ప స్వామి వారు ఎంత అందంగా ఉన్నారు కదా. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. వినాయకుడు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నారో. ఇంకా ఇలాంటి వీడియోస్ భజనలకు వెళ్తూ ఉంటే నేను ఆల్మోస్ట్ తీస్తానండి, ట్రై చేస్తాను. ఇంకా మంచి వీడియోస్ మంచి మంచివి పెట్టాలని అనుకుంటున్నాను వీడియోస్. కార్తీక మాసంలో ప్రతి ఒక్క భజన కార్యక్రమాలు వెళ్ళండి, స్వామివారిని దర్శించుకోండి. భజనలు అవి చాలా బాగుంటుంది. భజనలో కన్యస్వాములు ఒక 2-3 సార్లకైనా వెళ్ళాలండి, భజనలకి అటెండ్ అవ్వాలి. ఇంకా ఇది చూస్తున్నారా, నరసింహస్వామి అవతారంలో ఎంత బాగుంది కదా. ఒక్కొక్కటి అసలు అల్టిమేట్గా ఉన్నాయన్నమాట చూడడానికి. ఇంకా దాంతో డెకరేషన్ కూడా చాలా బాగా డెకరేట్ చేశారు. ఇంకా దానికి యాపిల్స్ అవి కూడా పెట్టారండి. లాస్ట్ మూమెంట్ కదా, మొత్తం తీసేశారు. ఇంకా అన్నీ తీసేస్తున్నారు. బట్ నేను వీడియో కోసమని మళ్ళీ తొందరగా తీయాల్సి వచ్చింది. ఇది చూడండి అమ్మవారిది ఎంత బాగుందో. సూపర్గా ఉన్నాయి కదా. మరి ఇంకా ఇలాంటివి ఇంకా మంచి వీడియోస్ మా స్వామి పీఠంలో వాళ్ళు కూడా పెడతారండి రేపు ఈ నెల లాస్ట్లో. అది కూడా మీకు పెడతాను వీడియో. ఇదైతే సెకండ్ భజన అన్నమాట నేను పెట్టేది వీడియో. చేస్తున్నాడా ఏంటా అని మరి పెట్టి చూసిందన్నమాట. ఇంకా రాము గురుస్వామి గారు అయితే కలశ పూజ అయితే స్టార్ట్ చేశారండి. ఈయనే చాలా బాగా పాడతారు రాము గురుస్వామి. చాలా అంటే చాలా బాగుంటాయండి ఈయన సాంగ్స్. రాము గురుస్వామి గారిది అంత అద్భుతంగా ఉంటాయన్నమాట పాటలు. లాస్ట్ పాట అయితే నాకు ఇంకా బాగా ఇష్టమండి, హరివరాసనం సాంగ్. దానికోసమైనా ఎంత టైం అయినా వెయిట్ చేస్తామన్నమాట, అంత బాగుంటుంది. ఇంకా కలశం పూజ అయిన తర్వాత ఇలాగా లైట్స్ అవి పెట్టారండి, చాలా బాగుంది. ఫైనల్గా అయితే స్వామివారిది మొత్తం స్టేజ్ అయితే ఇలా ఉంది. సూపర్గా ఉంది కదా. ఇంకా లాస్ట్ దీప పూజ అది స్వామివారికి నైవేద్యం అది పెట్టిన తర్వాత ఇలాగా లైటింగ్స్ తోటి చాలా అదిరిపోయింది. మనకైతే వీడియోలో కన్నా లైవ్లో చూస్తే ఇంకా బాగుందండి. మొత్తం స్టేజ్ అంతా బాగా కట్టారు. నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి ఇది ఇలా ఇలా ఈ స్టేజ్ అది పెట్టి చేయడం. నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడం. ఆల్మోస్ట్ అన్ని భజనలకి ఇలానే పెడతారు, బట్ నేను చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం అన్నమాట. ఎలా ఉంది కామెంట్ చేసేసేయండి. మీరు కూడా భజనలకి వెళ్తూ ఉండండి. అయ్యప్ప స్వామివారి భజనలు లేట్ అయినా చాలా బాగుంటుంది. అసలు టైం కూడా తెలీదు మనకి. భజన దాంట్లో మనం కానీ పాల్గొంటే కనుక టైం కూడా తెలియదండి. మేమైతే 6-7 కల్లా వెళ్ళాము. 2 o'clock అయింది ఇంటికి వెళ్ళేసరికి. అస్సలు తెలియదు టైము ఆ భజనలో. ఇంకా అలానే స్వామివారి ఊరేగింపు కూడా అయిపోయిందండి. చూస్తున్నారు కదా. ఫైనల్గా అయితే ఇలా ఇంత బాగుంది డెకరేషన్, నాకైతే బాగా నచ్చింది. మరి మీరు కూడా విజయవాడలో ఉన్న వాళ్ళు, లోకల్ వాళ్ళు అయితే ఈ యొక్క
స్వామివారి భజన చూసారా? చూస్తే కనుక కామెంట్ చేసేసేయండి. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్ ఫైనల్ దాకా చూడండి వీడియో. ప్రతి ఒక్క సాంగ్ చాలా అంటే చాలా బాగుందండి. ఇంకా అలానే నాగేంద్రుడి పాట పాడతారు కదా అయ్యప్ప పాటల్లో, అందులో నాగేంద్రులకైతే చాలా నాగేంద్రుడి సాంగ్కి చాలామంది స్వాములు అయితే ఇలా పూనకంలాగా వచ్చేసిందండి. నేనైతే స్టన్ అయ్యాను. నా పక్కనే ఉంది, సడన్గా వచ్చేసింది ఆయనకు మాత్రం. చాలా సేపటి నుంచి ఇంకా పోలేదండి. కొంచెం పసుపు నీళ్ళు అవి ఇస్తే కొంచెం సర్దుకుంది. బొట్టు పెట్టి పసుపు నీళ్ళు ఇస్తే పూనకం లాంటిది ఏమైనా వచ్చినా అమ్మవారికైనా ఇలా నాగేంద్రుడికి ఏమైనా వచ్చినా కూడా తొందరగా తగ్గిపోయిద్ది అనమాట. నేనైతే ఈ సాంగ్ కోసమే వెయిట్ చేస్తానండి లాస్ట్ దాకా. హరిహరాసనం సాంగు మీకు ఎంతమందికి ఇష్టం ఈ సాంగు కామెంట్ చేసేసేయండి. ఓకేనా? లాస్ట్ ఫైనల్గా అయితే స్వామివారి పూజ అద్భుతంగా జరిగిందన్నమాట. స్వామివారికి మంగళహారతి అది ఇచ్చేశారు. చాలా అంటే చాలా బాగుంది. వాయిస్ అది ఇంకా యాడ్ అవ్వలేదు, బట్ నేను ఆ స్వామివారిది పెడదాం అనుకున్నా కానీ యాడ్ అవ్వలేదు నాకు. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే ఈ వీడియో ఎలా ఉంది కామెంట్ చేసేసేయండి. ఓకేనా? కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ అందరికీ. ఇంకా నేనైతే లాస్ట్ ఎక్కడికి వెళ్ళినా ఒక పిక్ తీసుకోకుండా ఉండలేము కదా, అయితే ఒక పిక్ అయితే తీసేసుకున్నాను. బాయ్ బాయ్.